ఏసయ్య దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుందంటే ఏంటో పాపం. ఏంటంటే ఆ పాపం అంటే ప్రతిసారి వీడు నమ్మాలి కదా, ప్రతి కష్టం అంటే ఎవరి మీద వీళ్ళకి కష్టం, దేవుడి మీద. వీళ్ళు ఎంతమంది చెప్పించండి కనబడేగా మోసే ఏం వాడినో మాకు తెలియజన్న వాళ్ళు ఎట్లాంటి ఎంత పాపం. మనం కూడా మంచి మనసు కాదు, అందులో వాటిని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడన్నా నువ్వు సేవలను పొందుకుంటా, దేవుడన్నా దేవుడి సేవకుడన్నా రాడంటే మీరు ఒకసారి రైతులు ముందు మంచినీళ్ళు చేసా పట్టుకొని మంచినీళ్ళు చేసా పట్టుకొని ముందు నడవాలి, రైతులు ముందు నడవాలి. అందరికంటే ఆ జ్ఞానం వస్తున్నాడు ఏ దీన్ని చూస్తాడు అని ఇంకా ముందుగా లేదా దైవజనుడు నిలబెట్టే జ్ఞానం కూడా నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉంటే బాగా పడుకోవడం నీళ్ళతో అంటే మొదటిసారి ఎదుగుతానే ఉన్నాడు. అది బాగా అనుకోండి ఇవన్నీ కూడా కంగారు పెట్టావు. చెప్పేది అంటే చనిపోవాలి. ఆ మాట అన్ని సరి చేసుకోవాలి. మొత్తం జరగాలంటే అది జరగదు, అది చేయలేదు, అది లేదు కృష్ణలో లేదు కావాలి. మాట్లాడే రమ్మన్నాడు దేవుడు. వెళ్ళిపోతా చచ్చిపోతావా బతుకుతా అనవసరం, చచ్చిపోతే మనం మాట్లాడతాం. హల్లెలూయా. ఎంత సౌండ్తో చెబుతారని చెప్పలేదు, శబ్దంగా హల్లెలూయా హల్లెలూయా. మరి ఆయన చెప్పింది చేయడం ఇక ఇది జరగదు. నేను కనుక అయ్యా ఈ 10 రోజులు నా అవతారం జరిగిందా, ఎందుకు ఖర్చు అయిపోతాయా మీకు జరిగిందా, అసలు ఆ 10 రోజులు నా మైండ్లో కానీ మోషే ఇలాగ మాట్లాడు ముందుకి పౌరులు సాగిపోతా ఉంటే చెప్పనే చేస్తున్నారన్నా వాటిని చెప్పలేకపోతున్నాను, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. వేరే చోట దైవం చూశాడంటండి, ఆయన చూసి ఆయన ఆదివారం వాటిని చూశాడంటండి. ఇక ఇల్లు లోపల కొంచెం తలుపు వేసుకొని మంచిదేమో అన్నం ఏం లేదు. వాళ్ళు నాతో ఎందుకు మాట్లాడు, నా పొరపాటు నేను ఎక్కడో నా పోస్టర్ చేశా, ఎక్కడే తప్పిపోయా, ఎక్కడ తప్పు చేశా, నాతో చెప్తావా చెప్పవా. 2 రోజులైంది అన్నం లేదు మంచి లేదు, 3 రోజులైంది ఒకటే చంపే నువ్వు మాట్లాడినప్పుడు నాకు ఇవ్వలేదు, నీ నాకు సేవకుడు, నువ్వు నన్ను నీ పని చేయమని పిలిచావు, నువ్వు మాట్లాడుకుని నేను పని చేయను, నువ్వు నాతో మాట్లాడకపోవడం వల్ల వేరే దైవం తీసుకొని ఆగిపోయినట్టు దైవం వాక్యం చేయించారు.
చంపేటివే మీకు ఆశీర్వాదం రాకపోతే మీకు అడ్డం. అయిందే మోసేకి. ఎందుకంటే వాడు అందుకే మోసే రాసిన కీర్తన నీ ముఖకాంతిలో నా రహస్యమైన శరీరాలు పాపముతో ప్రార్థన చేయలేదు. పాపముంటే బహు చిత్తమో తెలుసుకోలేదు. పాపం వెలువడి చేస్తే రక్షణ అంటే తెలియదు, బాప్తిస్మం అంటే తెలియదు, బలంటే తెలియదు. కనుక దేవుని యందు భయం ఉంటే కానీ రాజులు వస్తారు ఇస్మాయిల్ ఈ సన్నిధిలో చెల్లించుట ఉనికి కలిగి నీతో మాట్లాడితే నువ్వు మాట్లాడితే నీకు చనిపోతామన్నారు. మా పుత్రుడు వాళ్ళలో పాపం పని చేసిందంటే వారి హృదయాల్లో పాపం ఏర్పడి చేస్తుందంటే దేవుడు అంటే భయం వేసిందంటే వాళ్ళ హృదయాలు దేవుడు పరీక్షించడానికి వస్తున్నాడని మోసే వారికి బోధిస్తుంది. అవునయ్యా మీ పరీక్షలో మేము తేలిపోయి ఓడిపోయి తప్పిపోయి మా హృదయ స్థితిని పెరిగిన వారిపై యుక్తముగా మీతో మాట్లాడే కృప కలిగిన వారిపై జీవించే పరిశుద్ధాత్మను పొందావు. అందుకే విస్తృతంటున్నాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి ఈ ప్రపంచంలో మాకు ఏర్పడిపోయింది పరిశుద్ధాత్మ, మా క్షేమాన్ని కాంక్షించేది పరిశుద్ధాత్మ, పరలోకము మరుగైన విషయాలు మాకు బయటపడేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ స్వాధీనమోడు మాకు తిమోతి అయితే మంచి ఒప్పుకోలు చేశాడు. ఆ ఒప్పుకోలు ఆ కన్నీళ్లు పౌలు గారు చూసి సంపూర్ణంగా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంఘానికి సేవకుడున్న బంధం ప్రభా, సంఘానికి సేవకుడికి నీతో ఉన్న బంధం ఎలా ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నాము గ్రహించాలి, ఏ లేవులో పొదువులో ఉన్నాము గ్రహించాలి. అడగడానికి, పొందడానికి, అనుభవించడానికి ఆ ప్రార్థన, ఆ కన్నీడాత్మ, మనసు విరిగిపోయే ప్రార్థన, హృదయం నలిగిపోయి లక్ష్యం ఉంచే ప్రార్థన. కొందరైతే వ్యాధి రోగం, కొందరైతే మరణాన్ని నిద్రపోతున్నారు. విమర్శించుకునేటట్టుగా యేసు పరిశుద్ధ నామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కృప, కుమారుని సహనం, పరిశుద్ధాత్మ సహవాసం మనకి లోకంలో ఉన్న పరిశుద్ధులు మన మన తరానికి తరానికి మన వంశానికి ఆయన రాబోయేది సదాకాలం పడినట్టుగాక. ఆమేన్. సంపూర్ణ